అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ మునుపటి రికార్డ్స్ వైపు దూసుకెళ్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది అన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బుధవారం అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 5% పైగా పెరిగి బ్యారెల్కు $78 చేరుకుంది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పోలిస్తే ఈ ధర తక్కువే అయినప్పటికీ యుద్ధానికి ముందున్న $72 ధరను దాటడం మార్కెట్ వర్గాలను ఒకంత ఆందోళనకు గురిచేస్తోంది. తాత్కాలిక సంధి ఎంతో కాలం నిలవదు అన్న భయాలు నిజం కావడంతో సరఫరా నిలిచిపోవటం లేదా మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది అని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై తీవ్రంగా పడింది. బ్రెంట్ క్రూడ్తో పాటు అమెరికా బెంచ్ మార్క్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా భారీగా పెరిగి బ్యారెల్కు $73లను దాటింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఈ రకం చమురు ధర కేవలం $67గా ఉండేది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచాయి. కాల్పుల విరమణ ఒప్పందం తాత్కాలికంగానైనా స్థిరంగా ఉంటుందని భావించిన మార్కెట్ వర్గాలకు ట్రంప్ తాజా వ్యాఖ్యలు పెద్ద షాక్గా మారాయి. మరోవైపు ముడి చమురు ధరలతో పాటు అమెరికాలో రిటైల్ పెట్రోల్ ధరలు కూడా సామాన్యుడికి భారాన్ని పెంచుతున్నాయి. బుధవారం నాటికి అమెరికాలో గ్యాసోలిన్ సగటు ధర గ్యాలన్కు $3.80 నమోదైంది. ఫిబ్రవరి చివర్లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఇది 27% పైగా ఎక్కువ కావడం గమనార్హం. మార్కెట్లో నెలకొన్న అస్థిరతను ఆసరాగా చేసుకుని ఇంధన విక్రయ సంస్థలు తమ లాభాల మార్జిన్లను భారీగా పెంచుకోవడమే ఈ అధిక ధరలకు కారణమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమైతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.